హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగింటి కమ్మని రుచులు. ఈరోజు మనం అటుకులతో హాట్ పొంగలి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ పెసరపప్పు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 1 కప్ పెసరపప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని 10 నుంచి 15 మిరియాలు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనం ఏ కప్తో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ అటుకులు తీసుకొని వాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని అలాగే ఇందులో 2 గ్లాసెస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న 2 కప్పుల అటుకుల్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి. వాటర్ మనకి తక్కువైంది అనుకుంటే మరొక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. దీనికి 50 గ్రామ్స్ బటర్ వేసుకొని, ఇక్కడ నేను బటర్ని యూస్ చేశాను, మనం కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీలో మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాలు. సో మిరియాల పొడి మనకి 1 టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాలింపునంతటిని మనం ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు అటుకులలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల హాట్ పొంగలి రెడీ. దీనిని మనం దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు, అలాగే బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకొని తినొచ్చు. ఇప్పుడు నేను అటుకుల పొంగలి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఆహా, కమ్మగా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసేయండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్.